హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ అని చేసాం కదా. సో ఈరోజు మనం సీక్వెల్ సర్లో వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని కాన్సెప్ట్లు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఏంటి అంటే వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి, వేరియబుల్స్. ఓకే, సో మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు రియల్ టైంలో వర్క్ చేసినా లేకపోతే ప్రాక్టీస్ చేసినా సరే ఖచ్చితంగా వీటి గురించి మనం చాలా చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వేరియబుల్స్ అనేది రెగ్యులర్గా యూజ్ చేయడానికి అవకాశం ఉంది. సో దీంట్లో కూడా మనకి రెండు రకాలు ఉంటుంది. ఓకే, ఒకటి లోకల్ వేరియబుల్స్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్. సో ఈ వేరియబుల్స్ లో డేటా ఏంటంటే సింగిల్ వాల్యూని మాత్రమే స్టోర్ చేస్తుంటాం. సో లోకల్ వేరియబుల్స్ అంటే మనము క్రియేట్ చేసేవి, గ్లోబల్ వేరియబుల్స్ అంటే మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఆటోమేటిక్గా మనకి ఏదైతే ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు కొన్ని వేరియబుల్స్ వస్తాయి, లైక్ వర్షన్ కానీ లేకపోతే లాంగ్వేజ్ కానీ, అలాంటి వాటిని గ్లోబల్ వేరియబుల్స్ అంటాం. లోకల్ వేరియబుల్స్ ఏంటంటే మనం డిఫైన్ చేసే వాటిని. సో ఇదంతా ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. సో దాని తర్వాత టెంప్ టేబుల్స్. సో టెంప్ టేబుల్స్ అనేది మనం డేటా టెంపరీగా ఎక్కడైనా స్టోర్ చేయడానికి, అలాంటి కేసెస్లో ఈ టెంప్ టేబుల్స్ అనేది యూజ్ చేస్తుంటాం అనమాట. ఇక్కడ కూడా మనకి లోకల్ టెంప్ టేబుల్స్ అండ్ గ్లోబల్ టెంప్ టేబుల్స్. సో లోకల్ టెంప్ టేబుల్స్ అంటే విత్ ఇన్ ఏ సెషన్ లో మనం అయితే ఇది యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే గ్లోబల్ టెంప్ టేబుల్స్ అనుకోండి, అక్రాస్ ఆల్ ద సెషన్స్ లో మనం ఏదైతే టెంపరీ టేబుల్ క్రియేట్ చేస్తామో అదే యాక్టివ్ ఉంటుంది అనమాట. సో ఇది ఒక పాయింట్. సో దాని తర్వాత టేబుల్ వేరియబుల్స్. సో ఇది కూడా మనకి కొన్ని కేసెస్ అంటే స్మాల్ సెట్ ఆఫ్ డేటాని స్టోర్ చేయడానికి, అంటే ఒక 200 రికార్డ్స్ 300 రికార్డ్స్, అలాంటి కేసెస్లో మనం ఈ టేబుల్ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ అయితే యూజ్ చేస్తున్నాం. వేరియబుల్స్, టెంప్ టేబుల్స్, టేబుల్ వేరియబుల్స్. సో దాని తర్వాత డెరైవ్డ్ టేబుల్స్. ఓకే, సో బేసికల్గా డెరైవ్డ్ టేబుల్స్ అంటే ఏంటంటే ఒక అవుట్పుట్ వచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు టేబుల్స్ జాయిన్ చేస్తామండి. ఆ జాయిన్ చేసినప్పుడు మనకి డేటా అనేది అవుట్పుట్ వస్తుంది కదా. ఆ వచ్చిన అవుట్పుట్ని టెంపరీగా మనం వేరే టేబుల్ కింద కూడా స్టోర్ చేయొచ్చు. సో దాన్ని డెరైవ్డ్ టేబుల్స్ అంటే ఏదైతే డెరైవ్ అవుతుందో ఆ వచ్చిన దాన్ని టేబుల్ కింద కన్వర్ట్ చేసే దాన్ని మనం డెరైవ్డ్ టేబుల్స్ అనుకుంటాం. సో దాని తర్వాత సిటీ, కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్. సో ఇది కూడా ఈ సిటీ అనేది అంటే బిఫోర్ సిటీ, అంటే సిటీ రాకముందు డెరైవ్డ్ టేబుల్ అనేది ఎక్కువ పాపులర్ అనమాట. అంటే ఇప్పుడు వాడటం లేదని కాదు నా ఉద్దేశం, ఇప్పుడు కూడా వాడతారు, బట్ ఇది ఇంకా యూజర్ ఫ్రెండ్లీ అనమాట. అంటే ఈజీగా కోడ్ అనేది డెరైవ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం సిటీ అనే కాన్సెప్ట్. ఓకే, ఈ వేరియబుల్స్ కానీ టెంప్ టేబుల్స్ కానీ టేబుల్ వేరియబుల్స్ డెరైవ్ టేబుల్స్ సిటీ ఈ లేకుండా మీరు రియల్ టైంలో ఏది చేయలేరు 100% అనమాట. ఓకే, సో ఏదైనా వేరియబుల్స్ కావచ్చు, లేకపోతే టెంప్ టేబుల్స్ కావచ్చు, లేకపోతే టేబుల్ వేరియబుల్స్ కావచ్చు, డెరైవ్ టేబుల్ కావచ్చు, లేకపోతే సిటీ కావచ్చు, మస్ట్ అండ్ షుడ్గా ఎక్కడో వస్తారట. ఓకే, మీరు రియల్ టైంలో ఒక ప్రొసీజర్ క్రియేట్ చేస్తారు అనుకోండి, ఆ ప్రొసీజర్లో హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ కోడ్ ఉంటుంది అనమాట. మీరు ఏదో కేసెస్లో ఈ 5 థింగ్స్ అనేది ఎక్కడ వస్తారో యూజ్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ అర్థం చేసుకోవడం ట్రై చేయండి, అసలు ఈ వేరియబుల్స్ ఎందుకు ఎందుకు యూజ్ చేస్తాం, ఎలాంటి కేసెస్లో యూజ్ చేస్తాం, అలానే టెంపరీ టేబుల్, అలానే టేబుల్ వేరియబుల్స్, అసలు డెరైవ్ టేబుల్ ఏంటంటే, సిటీ ఏంటంటే, ఇది ఎలాంటి కేసెస్లో, ఈ బేసిక్ థింగ్స్ ఎప్పుడైతే మీకు వస్తాయో ఇమీడియట్గా సీక్వెల్ అనేది పెద్ద కష్టమేది కాదు. చాలా మంది సీక్వెల్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండర్స్టాండ్. ఓకే, కాకపోతే ఏంటంటే ఇక్కడ డైనమిక్ ఎస్క్యూఎల్ కావచ్చు, వీస్ కావచ్చు, స్టోర్ ప్రొసీజర్ కావచ్చు, యూజర్ డిఫరెంట్ ఫంక్షన్స్ కావచ్చు, ట్రిగ్గర్స్, ఇవన్నీ కూడా మనం టీఎస్క్యూఎల్ డెవలప్మెంట్లో యూజ్ చేస్తుంటాం అన్నమాట. ఓకే, బేసిక్స్ అనేది ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్ అవుతారో ఇమ్మీడియట్గా మీరు ఎలాంటి కాంప్లెక్స్ క్వెరీ అయినా రాయడానికి అవకాశం అయితే ఉంటుంది. మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా దాని యొక్క ఇంపాక్ట్ అనేది మీకు తెలుస్తుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. We'll catch you next video. Bye bye.